కాకినాడ జిల్లా పిఠాపురంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహారావు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. గత వైసీపీ సర్కార్ నిర్వాహకం వల్ల సంక్షేమ పథకాలు అమలు కాకుండా పోయాయన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే క్యాంప్ ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏదైతే పెండింగ్ లో క్లెయిమ్లు ఉన్నాయో ఆ క్లెయిమ్లకి ఈ జిల్లాలోని 5,50,00,000 పరిహారాలు పెండింగ్ లో ఉన్నాయి. మరి గత జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని చూపిస్తూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కార్మికులందరూ కూడా ఈ జిల్లాలో 2 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి ఆ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ మరి ఏప్రిల్ 24వ తారీఖున మన పిఠాపురం మండలం పిఠాపు నియోజకవర్గం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గారు ఇంటి వద్ద సామూహిక రాయబార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు ఎన్నికల మేనిఫెస్టోని కూటమి నాయకత్వం హామీని విశ్వసించారు. అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులు వారి కుటుంబ సభ్యులు కూటమికి అనుకూలంగా ఓటు వేశారు. దాని ఫలితంగానే ఈరోజు రాష్ట్రంలో 164 మంది కూటమికి సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించి గెలిచారు. ఇప్పటికీ అధికారం చేతబట్టి 11 నెలలు పూర్తయినా ఇప్పటికీ ఎన్నికల హామీని అమలు చేయడం కోసం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినటువంటి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరిస్తారని చెప్పిన హామీని అమలు చేయడం కోసం ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నం చేయటం లేదని చెప్పని మేము చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం అధికారం చేపట్టి అనేక సమస్యలు చేపట్టింది, పరిష్కరించేసింది. కానీ బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించి ₹1 కూడా ఈ ప్రభుత్వానికి ఆర్థికంగా భారం కాదు. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో 4,000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గారు శాసన మండలిలో శాసనసభలో